తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం వెలమ క్యాస్ట్ నుండి అయితే అమ్మాయిల్ని తీసుకొచ్చానండి. ఏంటంటే మనకు అన్ని క్యాస్ట్లో అమ్మాయిలు ఉన్నారు, వెలమలో లేరు అని మన ప్రేక్షకులు అందరూ అపోహపడుతున్నారు. కానీ అది నిజం కాదండి. అన్ని క్యాస్ట్లలో అమ్మాయిలు ఉన్నారండి, వెలమలో కూడా ఉన్నారండి. మీరు వెలమ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని అయితే సంప్రదించండి. వెలమ కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈరోజు మీ అందరి కోసం వెలమ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఇక్కడ నుండి తీసుకొచ్చాను చూస్తున్నారా, మన కాకినాడ నుండి అయితే తీసుకొచ్చాను. కాకినాడ నా ప్రజలకు నా నమస్తే. ఈరోజు మీ అందరి కోసం కాకినాడ నుంచి అయితే అందమైన అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/4/1992, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సివిల్ ఇంజనీర్గా అయితే చేస్తున్నారు. నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే కాకినాడలో ఉంటున్నారు. వీళ్ళు ఆంధ్ర కాబట్టి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి కూడా జాబ్ చేసే అబ్బాయి కావాలి, మంచి అబ్బాయి కావాలి. ఈ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటుంది. వీళ్ళు అమ్మాయి వాళ్ళైతే డౌరీ కూడా ఇస్తారు. ఎందుకంటే అబ్బాయి జాబ్ చేయాలి, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, ఖచ్చితంగా హోమ్ హౌస్ ఉండాలి, అబ్బాయి వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అయి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్నాము అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆలోచించి ఇవ్వాలి కదండి. అలానే ఈ అమ్మాయి ఫాదర్ మదర్ అయితే ఆలోచిస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మన వెలమ అబ్బాయి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసం అండి. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? హైదరాబాద్ మీకోసమే ఈ వీడియో. అందమైన అమ్మాయి వెలమలో అయితే తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వివరాలు ఏంటో మీరు వినండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/3/1990, హైట్ 5.8 ఉంటారు, ఎడ్యుకేషన్ డిప్లొమా అయితే చేశారు. ఈ అమ్మాయి అయితే బిజినెస్ చేస్తుంది. బిజినెస్ చేస్తూ ఇన్కమ్ ఈ అమ్మాయి అయితే ₹1,00,000 సంపాదిస్తుంది నెలకి బిజినెస్తో. మన హైదరాబాద్ తార్నాకాలు అయితే ఉంటుంది. ఈ అమ్మాయి ఎలా కోరుకుంటుంది అబ్బాయిని అంటే బిజినెస్ చేసే అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. ఎవరైనా బిజినెస్ మైండ్ సెట్ ఉన్నది అమ్మాయికి కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళైతే నాకు సెట్ అవుతుంది అన్న ఆలోచన వీళ్ళ ఫ్యామిలీ కూడా అనుకుంటున్నారు. ఈ అమ్మాయి మన హైదరాబాద్లో అయితే చూస్తున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా మన హైదరాబాద్లో తార్నాకలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళు వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నాక వీళ్ళు ఇచ్చే అమ్మాయి కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచే కోరుకుంటారు కదా. ఇలాంటి అమ్మాయి కోసం మన వెలమ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమే అండి. వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి ఎలా అని చూస్తున్నారా? వెల్మల్నే తీసుకొచ్చాను ఈరోజు మీకోసం. వీళ్ళైతే మన కొత్తగూడెంలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, వివరాలు ఏంటి నేనైతే మీకు చెప్పబోతున్నాను. మీరు ఖచ్చితంగా వినండి, వింటేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి? ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/11/2002, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ పీజీ చేశారు. ఈ అమ్మాయి జాబ్ ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్గా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే సంపాదిస్తుంది. కొత్తగూడెంలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మన ఓన్లీ తెలంగాణలోనే కావాలి అంటున్నారు. బిజినెస్ అయినా పర్లేదు, జాబ్ అయినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇలాంటి అమ్మాయి కోసం మన వెలమ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమే అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఓకే అండి, మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? వెలమలోనైతే తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి అయితే అసిస్టెంట్ మేనేజర్గా అయితే చేస్తుంది. వివరాలు ఏంటో మీకు చెప్తున్నాను, మీరు వినండి. డేట్ ఆఫ్ బర్త్ 27/12/1997, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ఈ అమ్మాయి అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు కాబట్టి నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు మన ఎక్కడ ఉంటున్నారో వైజాగ్. ఈ అమ్మాయి కోసం అయితే మీరు చూస్తున్నారా? అయితే వైజాగ్ వాళ్ళకి ఈ వివరాలన్నీ చెప్తున్నాను. అంటే వైజాగ్ అనే కాదు, మన ఏరియా ఎక్కడైనా, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు అంటున్నారు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి జాబ్ చేస్తూ ఉండాలి. ఈ అమ్మాయి మంచి ఫ్యామిలీ నుంచి అయితే కోరుకుంటుందండి. మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ వీళ్ళైతే ఈ అమ్మాయికి ఉన్నారు. వీళ్ళు డౌరీ కూడా మంచిగానే ఇస్తారు. ఇలాంటి అమ్మాయి కోసం మన వెలమ కుటుంబ సభ్యులు అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? ఈ అమ్మాయి కూడా కాకినాడ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/3/1989, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. ఈ అమ్మాయి అయితే హిందీ లెక్చరర్గా అయితే చేస్తున్నారు. ఎక్కడంటే మన కాకినాడలోనే చేస్తున్నారు కాబట్టి నెలకి 80,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే
ఈ అమ్మాయి అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటుంది. డౌరీ కూడా ఇస్తారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం ఈ వెలమ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా అని చూస్తున్నారా? ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/4/1994, హైట్ 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్ చేశారు. ఈ అమ్మాయి అయితే సివిల్ ఇంజనీర్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 20 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన హైదరాబాద్లోనే ఉంటున్నారు. మన శంషాబాద్లో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి అయితే మన హైదరాబాద్లోనే కావాలి అనుకుంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అబ్బాయి జాబ్ చేసే అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. డౌరీ కూడా ఇస్తారు. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలి. ఎందుకంటే ఈ అమ్మాయి జాబ్ చేసే ఉద్దేశం అయితే ఎప్పటికీ ఉంటుంది. అలాంటి జాబ్ చేసే అమ్మాయిని ఒప్పుకునే వాళ్ళైతే కావాలి అని అయితే వీళ్ళైతే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం వెలమలో కుటుంబ సభ్యులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని మీరు మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చాలా అందరికీ షేర్ చేస్తేనే మీకు ఏదైనా అర్థమవుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి. విన్నారు కదండి, నేనైతే ఈరోజు మీ అందరి కోసం వెలమ నుంచి అయితే అమ్మాయిలు తీసుకొచ్చానండి. ఈ అమ్మాయిలు పూర్తి వివరాలు డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, చూస్తేనే దాన్ని అర్థమవుతుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టండి. ధన్యవాదములు.